శ్రీ గురుభ్యో నమ. 4లో 36. ఓం అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. అపి చేదసి ఒకవేళ నీవు ఉన్నప్పటికీ, పాపేభ్యః సర్వేభ్యః పాపాత్ములందరికంటే, పాపకృత్తమః అత్యంత పాపివి, సర్వం సమస్తమైన, వృజినం పాప సముద్రాన్ని, జ్ఞాన ప్లవేన ఏవ జ్ఞానమనే పడవ ద్వారా మాత్రమే, సంతరిష్యసి సంపూర్ణంగా దాటగలవు. ఈ శ్లోకము జ్ఞానం యొక్క శక్తిని అద్భుతంగా వివరిస్తుంది. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు. అర్జున, ఒకవేళ నీవు యుద్ధము చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపము మూటగట్టుకొని దాని ద్వారా జరగబోయే వర్ణ సంకరమునకు బాధ్యుడవై ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేశాను అని నీవు అనుకుంటే, నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే, జ్ఞానం అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. నీ పాపము కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది అని అభయమిచ్చాడు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః, ఎంతటి పాపమైనా సరే, సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి, నీవు ఒక్కసారి తత్వజ్ఞానం పొందగలిగితే తత్వజ్ఞాన సహాయంతో ఈ పాపాన్ని దాటగలుగుతావు. ఏ రకంగా పాపాన్ని పోగొట్టుకుంటావు అంటే, నీవు చేసేది పాపం కానే కాదు, అది నీ స్వధర్మం, నీ ధర్మం, ఇది నీ కర్తవ్యం. నీ స్వధర్మం నీకు పాపాన్ని తెచ్చిపెట్టదు. నీవు నిష్కామంగా నీ కర్మాచరణ చేస్తే నీకు పాపం అంటదు అని పరమాత్మ చెప్తున్నాడు. మనం ఇంకా ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలంటే ఈ శ్లోకమును అర్జునుడికే కాకుండా మానవుల పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే, మానవుడు కర్మలు చేయడం, అందులో పాపకర్మలు చేయడం, పాపాలు మూటగట్టుకోవడం సర్వసాధారణం. కాబట్టి మానవుడు పాపాలు చేసినా కూడా గురువుగారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానమును పొందినచో ఆ పాపాలన్నీ పోతాయి అని భావన. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎన్ని మహాపాపాలు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలు హరించిపోతాయి. అంటే ముందు పాపాలు చేసి తర్వాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియకుండగా అజ్ఞానం చేత ఏవైనా పాపాలు చేసి ఉంటే, గురువు ఉపదేశం వలన అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, అనగా చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించి ఆ జ్ఞానముతో గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపాలను పోగొట్టుకునే అవకాశం ఉంది. జ్ఞానం అంత గొప్పది అని చెప్పడమే ఈ శ్లోకం ఉద్దేశం. కానీ పాపాలు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు, అంతేగాని సముద్రం అంత పడవ అక్కర్లేదు. అలాగే మనము చేసిన పాపము ఎంత పెద్దదైనా దానిని తత్వజ్ఞానముతో ఆ పాప సముద్రమును దాటవచ్చు. ఇక్కడ తరిష్యసి అని కాకుండా సంతరిష్యసి అని చెప్పడం వలన, జ్ఞాన ప్రాప్తి వలన పాపాత్ముడు పాపమనే సముద్రమును జ్ఞానం అనే తెప్పతో చక్కగా దాటగలడని అర్థము. ఇంకా కొంతమంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. పాపం చేసిన వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదవరాదు, అసలు తాకనే కూడదు, ఓంకారం పలకకూడదు, చదవకూడదు అనే ఆంక్షలు పెడుతుంటారు. అది శుద్ధ తప్పు. ఈ శ్లోకం ప్రకారం పాపాత్ముడైన జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానం రావాలంటే పురాణాలు శాస్త్రాలు చదవాలి. కాబట్టి అందరూ అన్నీ చదవవచ్చు, ఏ దోషమూ లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు అక్కర్లేదు, రోగికే మందు కావాలి.
అలాగే పాపం చేసిన వాడికి దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. కాబట్టి పుణ్యాత్ములు కానీ పాపాత్ములు కానీ ఎవరైనా కానీ ఆత్మజ్ఞానం పొందడానికి అర్హులు. పాపం పోగొట్టుకోవడానికి ఉపాయమేమి అని మనము ప్రశ్నించుకుంటే జ్ఞానం సంపాదించడం ఒక్కటే మార్గం అనే సమాధానం వస్తుంది. మనము పురాణాలలో ఉదాహరణగా చూసుకుంటే వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఆయన మొదట అడవిలో దారి దోపిడీలు చేస్తూ వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఆయన సప్తర్షులని కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. వారిని కూడా దోచుకోవాలనేసి అనుకుంటాడు రత్నాకరుడిని నారద మహర్షి ఒక ప్రశ్న అడుగుతారు. నీవు చేసే ఈ పాపాలలో నీ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారా అని. రత్నాకరుడు ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలను అడిగగా వారు నీవు తెచ్చే సంపాదనలో మాకు భాగం ఉంటుంది, కానీ నీవు చేసే పాపంలో మాకు సంబంధం లేదు అని చెప్తారు. ఈ సమాధానంతో రత్నాకరుడి కళ్ళు తెరుచుకుంటాయి. రత్నాకరుడు పశ్చాత్తాపంతో నారదుడిని శరణు కోరతాడు. నారదుడు ఆయనకు రామనామాన్ని ఉపదేశిస్తాడు. అయితే పాప భీతి వల్ల రత్నాకరుడు నేరుగా రామ అనలేక నారదుని సూచన మేరకు మరా 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 అనేసి జపిస్తూ 1000 ఏళ్ళు తపస్సు చేస్తాడు. ఆయన తపస్సు ఎంత గాఢంగా సాగుతుందంటే ఆయన శరీరం చుట్టూ పుట్ట పెరుగుతుంది, అంటే వాల్మీకం పెరుగుతుంది. తపస్సు ముగిశాక పుట్టను చీల్చుకొని బయటకు రావడం వలన ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చిందనమాట. ఇంకా ఏమి అంటే బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వాల్మీకి మహర్షి శ్రీరాముని జీవిత చరిత్రను రామాయణంగా రచిస్తారు. శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు, అలాగే సీతాదేవిని రాముడు పరిత్యజించినప్పుడు ఆమెకు వాల్మీకి ఆశ్రమంలోనే ఆశ్రయం ఇస్తాడు. లవకుశులు వాల్మీకి మహర్షి వద్దే విద్యను అభ్యసించి రామాయణాన్ని గానం చేయడం నేర్చుకున్నారు. వాల్మీకి మహర్షి జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే ఎంతటి పాపి అయినా సరే పశ్చాత్తాపం మరియు భక్తితో తనను తాను మార్చుకొని మహర్షిగా మారవచ్చు అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. హరి ఓం తస్సత్.